థియేటర్స్ మూసివేత వివాదంపై రాజమండ్రిలో ఎగ్జిబిటర్స్ ప్రెస్ మీట్ పెట్టారు. రాజమండ్రిలో థియేటర్స్ ను మూసివేసే పరిస్థితి ఉందంటున్నారు ఎగ్జిబిటర్స్. అండ్ థియేటర్ల సమస్యల్ని పరిష్కరిస్తామన్న మంత్రి దుర్గేష్ కి కృతజ్ఞతలు చెప్పారు. బట్ పవన్ సినిమాను బంద్ చేస్తామని మేము అనలేదు అంటూ క్లారిటీ ఇస్తున్నారు ఎగ్జిబిటర్స్. ప్రస్తుతం ఎగ్జిబిటర్ అచ్యుతరామయ్య మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అది ఈస్ట్ గోదావరి ఆయన చేసినట్టు జరగలేదు. ఇక్కడ మేమంతా కూడా ప్రశాంతంగా ఉన్నాం. మా థియేటర్లని మనుగడ కాపాడుకోవడానికి మేము చేస్తున్నాం. ఏమన్నా ఎవరుంటా సార్, నలుగురు ఏమంటే అందరికీ తెలుసు సార్. ఇవన్నీ నలుగురు ఆ వ్యక్తి మేము గిరిరాజు గారు ఏమన్నారు, నేను ఒక రేంజ్కి వెళ్ళిపోయాను అన్నారు. మేము ఈస్ట్ గోదావరి ఉంటాం, మా రేంజ్ ఇక్కడే. హైదరాబాద్ రేంజ్ మా సంబంధం లేదు. వాళ్ళు ఎవరో చెప్పుకుంటారు. మాకేంటి ఈస్ట్ గోదావరి ఉన్న థియేటర్లను కాపాడుకోవాలి, బీసీలో ఉన్న థియేటర్లు కాపాడుకోవాలి, థియేటర్లు బతకాలి, సినిమా వస్తే స్క్రీన్లో చూపించాలి అని ఆలోచన అంతేనండి. దీంట్లో అనూశ్రీ సత్యనారాయణ గారిది ఏ పాత్ర అయితే లేదు. మేమైతే ఖచ్చితంగా ఖండిస్తున్నాం. దానికి అందరూ కలిసి చేసిందే. 4 ఆఫీసులు కలిసి చేసిందే. ఇందులో ఏదండి ప్రభుత్వంకి వెళ్ళదు సార్. మేము ఏం చేస్తాం, చాంబర్కి తెలుస్తాం. చాంబర్ పెద్దలు వెళ్ళాలి. మేము వెళ్ళకూడదు, పెద్దాన్ని మేము వెళ్ళకూడదు సార్. అదే మేము ఎంతవరకు వెళ్ళగలం. ఇక్కడ జాయింట్ కలెక్టర్ మీటింగ్ పెడితే జాయింట్ కలెక్టర్ వరకు వెళ్ళగలం. మేము మినిస్టర్ దగ్గర కూడా మేము వెళ్ళకూడదు. మినిస్టర్ దగ్గర కూడా మేము రోజులు వెళ్ళకూడదు. ఉన్నారండి, అందరూ ఉన్నారు. కాదండి, ఆయన ఒక నెంబరు, వన్ ఆఫ్ ది థియేటర్ నెంబర్. ఆయన దగ్గర థియేటర్లు ఉన్నాయి. థియేటర్లు ఉండమంటే ఏంటి, మా లోటోళ్ళు అందరూ కలిసి మాకు ఉన్న వ్యాపారాలను బట్టి చూసుకోలేక ఆయనకు అప్పచెప్పాం, మీరు చూడండి థియేటర్లో, అంతే కదా. కొంతమంది వచ్చారండి. గీతా ఫిల్మ్ నుంచి వాళ్ళ ఆఫీస్ వచ్చారు. వాళ్ళు సురేష్ ఆఫీస్ నుంచి సురేష్ మేనేజర్ వచ్చారు. తర్వాత ఇక్కడ సత్యనారాయణ గారు వచ్చారు. ఇండివిజువల్ ఎగ్జిబిటర్లు కూడా ఉన్నాం ఇక్కడ. డిస్ట్రిబ్యూటర్ నుంచి సల్లా శంకరరావు వచ్చారు. అక్కడ ఆయన కూడా వచ్చారు. డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ గౌరవ వచ్చేసింది కాబట్టి అనౌన్స్ అవ్వాలి. హరిహర వీర విల్లు మొన్న వారం రోజుల క్రితం అనౌన్స్ అయ్యింది. వారం రోజుల క్రితం. అప్పటికి ఏ ఇష్యూ లేదండి, ప్రశాంతంగా ఉంది. వేసుకోమని తప్పే ఉంది. ఇప్పుడు కూడా చెప్తున్నాం కదా మేము. మాకే సినిమా వేస్తే ఆడతాం సార్. తెల్లగా థియేటర్లు మూసేస్తున్నాం, రోజుకి 2 షోలు మూసేస్తున్నాం. సినిమా రాకపోతే మూసేస్తాం. మాకేముంది. ఇప్పుడు నాకు ఇష్టమైందని నేను వేసుకుంటా థియేటర్ అండి. ఈయన ఇష్టం లేదని వేసుకోడండి థియేటర్. మనం ఎవరిని ఏమనలేం కదా. ఇప్పుడు రాయమండ్రిలో 2 థియేటర్లు ఉన్నాయి. మాది ఉన్నాయి. కింద నెల 20 షోలు వేయలేదు మేము. 2024లో 20 షోలు వేయలేదు పడినాయి. ఇప్పుడు కింద 2024లో ఒక్క హీరో సినిమా రాలే మాకు. అది కరెక్ట్ కాదండి. అది కరెక్ట్. ఇప్పుడు రాజకీయానికి సినిమా థియేటర్ల వ్యాపారం సంబంధం ఇస్తారు. వాళ్ళు సినిమా ఆర్టిస్టులు కష్టపడి ప్రొడ్యూసర్ డబ్బులు పెడుతున్నాడు, సినిమా హీరోలు చేస్తున్నారు. సినిమా హీరోలతో వచ్చి తగ్గించి వాళ్ళు ఏమన్నారు, ప్రొడ్యూసర్ మా కాస్ట్ ఆఫ్ రేట్ పెరిగిపోయింది అన్నారు. పెరిగిపోయిన దాన్ని బట్టి డిస్ట్రిబ్యూటర్కి ఎక్కువ అమ్ముతున్నాడు. ఈ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వచ్చి మమ్మల్ని అడుగుతున్నాడు డబ్బులు. మేము సినిమాలు లేకపోతే ఇబ్బంది పడుతుంది. ఎవరు పర్సెంట్ ఇచ్చి ఆ సినిమా వేస్తామని చెప్పారు. బంద్ మాత్రం ఎవరు అనలేదు. ఈస్ట్ గోదావరి వచ్చిన మాత్రం బంద్ చేయాలని ఎవరు కూడా ఒక్క మాట కూడా అనలే. ఎవరు కూడా ఏవేంటంటే పర్సెంట్ ఎవరు ఇస్తే వాళ్ళ సినిమా మేము వేస్తాం, మాకు సహకరించండి, అంతవరకే జరిగింది. ఆ ప్రాసెస్ జరుగుతున్న లోపల హైదరాబాద్ మీటింగ్ జరగడం. హైదరాబాద్ మీటింగ్లో మన దిల్రాజు గారు చెప్పినట్టు బయటకు వచ్చి బంద్ అని జరగడం జరిగింది. అది అన్నది మాకు ఎవరికి సంబంధం లేదు. ఒకటి. నెక్స్ట్ ఈ పవన్ కళ్యాణ్ గారు సినిమా గురించి అన్నారు. పవన్ కళ్యాణ్ గారు సినిమా వస్తే మాకు వెర్రి ఆనందం మాకు. ఎందుకంటే ఆయన సినిమా వస్తే ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాం మేము. సినిమా వస్తే వెయ్యాలని చెప్పి ఒక ఆలోచన మాకు. ఆయన ఒక స్ఫూర్తి, సినిమా ఇండస్ట్రీకి ఒక స్ఫూర్తి అని. అలాంటి వ్యక్తి సినిమాలు మేము వెయ్యాలని ఆనందం మాకు. పెర్సెంటేజ్ కాదు, అద్దె ఇవ్వని వేస్తాం ఆయన సినిమాలు అలాంటి. అంటే ఆ ఇండస్ట్రీలో అలాంటి వ్యక్తులు ఉండడం మనకి ఇవాళ చాలా ఆనందకరమైన విషయం.